ఇప్పుడు నేనైతే వైజాగ్ బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ దగ్గర ఎగ్జాక్ట్గా విక్టరీ అట్ సీ ఆపోజిట్లో అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటి కట్టారండి. అక్కడైతే ఉన్నానమాట నేను. వావ్, ఎంత బాగుందో చూడడానికి అయితే ఈ ప్లేసు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేసి ఈ చిన్న బోట్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు మార్నింగ్ అయితే ఒక షాట్ వచ్చిందండి నా ఫోన్లోనే. అదేంటంటే ఈరోజు మార్నింగే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది అని వచ్చిందన్నమాట. సో ఓపెన్ అయిపోయింది కదా, నేను కూడా ఎక్కి ఎంజాయ్ చేద్దాం ఒకసారి అనుకున్నాను. అది కూడా ఎలా అనుకున్నారు, పిల్లలకేమో 70 రూపీస్, పెద్దలకేమో 150 రూపీస్ అని కూడా చెప్పారు. తీరా నేను వచ్చి చూసేసరికి ఇది మాట పరిస్థితి ఇక్కడ ఇలా ఉన్నది. అబ్జర్వేషన్లో ఉందని చెప్పానా, దీని పొడవేమో 100 మీటర్ల పొడవు ఉంటుందండి. సో దీని ముందు నించోడానికి అయితే ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు అబ్జర్వేషన్లో అయితే ఉంచారు. ఎందుకంటే అలల తాకిడికి అది తట్టుకోగలదా లేదా అని ఉంచారనమాట. ఇప్పుడు ఈ బాయ్స్ అందరూ ఈ స్పీడ్ బోట్ మీద అక్కడికైతే వెళ్తారు. సముద్రంలో ఉన్న ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి దీనికి అటాచ్ చేయడం అంటే మాటలా చాలా కష్టం. దానికి కావాల్సిన సామాన్లు, అలాగే లాగడానికి తాళ్ళు, ఇంకా చాలానే పట్టుకొని వెళ్తున్నారు. ఒక తెల్ల బ్యాగ్లో అయితే అవన్నీ వేసుకొని వెళ్తున్నారు అక్కడికి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి అమౌంట్ అయితే ఒకరు 1,60,00,000 ఇంకొకరు అయితే 1,20,00,000 అంటున్నారు. ఎలా చూసుకున్నా దీనికైతే ఒక ₹1,00,00,000 పైన అమౌంట్ అయి ఉంటుంది. ఏంటి ₹1,00,00,000 అని అనుకుంటున్నారా? ఎందుకు అవ్వదు? ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో స్పీడ్ బోట్స్ ఉంటాయి, అలాగే లైవ్ జాకెట్స్ ఉంటాయి, ఇంకా ఇక్కడ పనిచేసే వాళ్ళ వర్కర్స్కి శాలరీసు, ఇంకా టికెట్స్ కౌంటర్స్, ఇలా చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు ఎక్కుతానా ఉన్నది బ్రిడ్జ్ అయితే. ఈరోజు అయితే అటాచ్ చేస్తున్నారు, చూడాలి మరి దీనికి టైం ఎప్పుడు ఇస్తారో, ఓపెనింగ్ డేట్ అదిని వస్తే కానీ ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. అదిగా చూడండి, కనిపిస్తుందా మీకు? అంటే చాలా దూరంలో ఉన్నది చూడండి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. చాలా చిన్నగా కనిపిస్తుంది. అది కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. అదిగో కనిపిస్తుందా? అక్కడికైతే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తారన్నమాట. మొత్తానికైతే కుర్రోళ్ళందరూ రెడీగా ఉన్నారు సముద్రంలోకి వెళ్ళడానికి. అదిగో అలా బోట్ని చూడండి ఎలా తీసుకుని వెళ్తున్నారు సముద్రంలోకి. ఎంతైనా అలా వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి. మనం అయితే చూడండి అల్లే ముందుకు వస్తున్నా, ఇక్కడ వరకు ఉండడమే చాలా అస్సలు ఉండలేము. అలాంటిది ఆ లోపలికి ఆ బోట్ని పట్టుకొని వెళ్తున్నారంటే బాబాయ్ నాకైతే చాలా భయం వేసింది. మొత్తానికైతే స్పీడ్ బోట్ తీసుకొని స్టార్ట్ అయితే అయ్యారు. కాకపోతే వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు అన్నమాట. అన్ని అలలు వస్తున్నా సరే ఏమాత్రం పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఆ స్పీడ్ బోట్ని అయితే పట్టుకొని ఉన్నారు. అదిగో ఒక అబ్బాయి అయితే ఎక్కడు. ఇప్పుడు అబ్బాయి ఇంజిన్ స్టార్ట్ చేస్తారు అనుకుంటాను. ఇంకో అబ్బాయి కూడా వచ్చాడు. టోటల్ 4 మెంబర్స్ అన్నమాట వెళ్తున్నారు ఆ లోపలికి. ఈ బోట్ లోపలికి వెళ్ళడానికి బ్యాలెన్సింగ్ అయితే చూసుకుంటున్నారు వీళ్ళు. బ్యాలెన్సింగ్ అది చూడగానే బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. అది కూడా 4 అయితే మొత్తానికి ఎక్కేశారు. బాబో ఎంత స్పీడ్గా వెళ్తుందో, పడిపోతారేమో అనిపించింది నాకైతే. లేదు పడలేదు. మొత్తానికి అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నారు ఆ ప్లేస్ దగ్గరికి. చూడండి కనిపిస్తుందా ఎంత స్పీడ్ వెళ్తున్నారో కదా. అలలు మధ్యలోనే బాబోయ్ పడిపోతారేమో అని భయం వేస్తుంది నాకే చూస్తుంటే. వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఏంటో. ఇలా చూస్తుంటే వీళ్ళు నాకైతే చాలా భయం వేసింది. కాకపోతే నాకు కూడా ఒకసారి ఇలా డ్రైవ్ చేస్తే భలే ఉంటుంది అనిపించింది అనమాట. ట్రై చేయాలి సార్ ఒకసారైనా సరే ఇలాంటి బోట్లోనే. చూస్తుండగానే నిమిషాల్లో అయితే వెళ్ళిపోయారు స్పీడ్ బోట్ మీద బ్రిడ్జ్ తాలూకా విడిభాగం దగ్గరికి. ఆగింది అక్కడ స్పీడ్ బోటు. ఇప్పుడు అందులోంచి దిగి ఆ విడిభాగం మీదకి ఎక్కుతారు అనుకుంటా, ఎందుకంటే ఇవన్నీ అటాచ్ చేయాలి కదా. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఇంకొకటి ఉన్నది. అది ఎక్కడంటే కర్ణాటక ఉడిపిలోనైతే స్టార్ట్ చేశారు ఫస్ట్ టైము. అలాంటి బ్రిడ్జి మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వైజాగ్ బీచ్లోని ఏర్పాటు చేశారు. చూస్తుండగా నీ స్పీడ్ బోట్ అయితే రిటర్న్ వచ్చేసింది. దీనిలో ఇద్దరే ఉన్నారు. ఇంకా సామాన్లు తీసుకొని వెళ్ళాలనుకుంటాను. చూడాలి ఇంకా ఏమేమి తీసుకెళ్తారో. ఇద్దరు వచ్చారు కదా, ఇప్పుడు 3 వెళ్తున్నారు. ఇంకా ఎక్స్ట్రాగా అయితే తాడది కూడా తీసుకొని వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ తాలూకా విడిభాగాలు అయితే ఇంకా ఉన్నాయి. ఇదిగో 2. ఇవేంటంటే ఇక్కడ తాళ్ళు వేసి లాగేసి ఉంచుతున్నారు. ఇవి కట్టేసి వీటిని ఒక్కొక్కటి లాక్కొని వెళ్ళి అక్కడికి జాయిన్ చేస్తారనమాట. చూసారా ఇక్కడ తాళ్ళు ఇంకొకటి లాక్కొని వస్తున్నారు. ఇవన్నీ దానికి అటాచ్ చేయాల్సి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీద అక్కడికి వెళ్ళారా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే సముద్రం మధ్యలోనే తేలుతున్న బ్రిడ్జ్ నుంచి విడిపోయిన పాటకి తాడు కట్టి ఆ తాడిని అక్కడున్న ఒక అబ్బాయి సముద్రంలోకి దూకి ఆ తాడిని తీసుకొని వస్తున్నారు అన్నమాట ఒడ్డుకి. అదిగో చూసారో దూకాడు ఇప్పుడు తాడు పట్టుకొని. సో ఈ అబ్బాయి ఏంటంటే ఒడ్డుకి ఆ తాడుని జాగ్రత్తగా తీసుకొని వస్తాడు.
ఆ సముద్రం మధ్యలోంచి ఆ తాను పట్టుకొని ఎక్కడా వదిలేయకుండా ఒడ్డుకి తీసుకురావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే చూస్తుందని నాకైతే క్లియర్గా తెలుస్తుంది. అక్కడి నుంచి తాడు అందుకోవడానికి అయితే ఇక్కడ అబ్బాయి అయితే వెయిట్ చేస్తున్నాడు. మొత్తానికైతే తాడుని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా తాళ్ళు ఎలా కట్టించారో, అక్కడికైతే తీసుకొచ్చేసి దాన్ని కడతారనమాట. ఇప్పుడైతే ఈ విడిభాగాలన్నీ కలిపి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లో ఉంది కదా నిల్చోడానికి ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ దగ్గర అయితే దీన్ని అటాచ్ చేస్తారండి. ఇప్పుడైతే వీటన్నిటినీ కలిపి బ్రిడ్జి ముందు నిల్చోడానికి అయితే అటాచ్ చేస్తారు. మేము ఈ బ్రిడ్జి ఎప్పుడు ఓపెన్ అవుతుందని అడిగాము. అడిగితే తొందరలోనే ఓపెన్ అవుతుందని చెప్పారు. ఇలాంటి బ్రిడ్జి నేను మొదటిసారి చూడడం, అందులోనే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తుండగా చూడడం అయితే ఇంకా థ్రిల్లింగ్గా అనిపించింది తెలుసా. ఈ వీడియో ఎందుకు తీసానంటే నార్మల్గా ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఇలా కన్స్ట్రక్షన్ చేస్తుండడం ఎవరికి తెలియదు కదా, సో అందుకే తీస్తున్నాను అనమాట. ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ కోసం వస్తున్న రూమర్స్ను వీడియోస్ చూసి మీరు ఎవరూ మోసపోకండి. నదుల్లోంచి ఆ పాటను అయితే తీసుకొని రావడానికి చూసారు ఎంత కష్టపడుతున్నారో. ఇది అండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మా ఛానల్ని.